ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి ప్రెగ్నెంట్ అని చెప్పగానే అమ్మకి తన మీద ప్రేమ మొదలైంది. కానీ నువ్వు చెప్పిన అబద్ధం నా బిడ్డనే కాపాడిందనుకున్నా. కానీ అది ఇలా కూడా పనికొస్తుందన్నమాట. అవును కీర్తి, నేను చెప్పింది అబద్ధమే కావచ్చు గాని ఆ అబద్ధమే తులసిని అమ్మకిలా దగ్గర చేసింది. ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తులసి ఇలా అమ్మతో మొదలై స్లోగా ఇంట్లో అందరికీ దగ్గరైపోతుందన్న నమ్మకం నాకుంది కీర్తి. నిజమే అన్నయ్య, తులసి లాంటి మంచి మనిషికి అంతా మంచి జరుగుతుంది. మీకెందుకు అత్తయ్య శ్రమ? ఇంటి పనులు నేను చూసుకుంటాను కదా. ఇది నేనేమి నీ మీద ప్రేమతో చేయలేదు. నీ కడుపులో పెరుగుతున్న మా వంశాంకురం కోసం చేశాను. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా పనులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయితే నాతో చెప్పు. సరే అత్తయ్య. చూడు, షాపులో బంగారమో నగలో కొన్నప్పుడు ఒక బాక్సులో పెట్టిస్తారు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, భద్రంగా దాచుకుంటాం. ఇక్కడ మన ప్రేమ జాగ్రత్త అంతా బంగారం మీదే కానీ ఆ బాక్స్ మీద కాదు. అలాగే నీ కడుపులో ఉన్న మా ఇంటి వారసుడి గురించి ఆలోచించాను కాబట్టి ఇవాళ నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. అంతేగాని ఇది చూసి నేనేదో నీకు దగ్గరయ్యాననో, ఇంట్లో వాళ్ళు నీతో కలిసిపోయాననో కలలు మాత్రం కనకు. విన్నారుగా, మీ అమ్మ ఏం చెప్పిందో మీరే విన్నారుగా. ఇప్పటికైనా అర్థమైందా మీరు చేసిన తప్పేంటో? తులసి, మా అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. పట్టించుకోకుండా ఎలా ఉండగలనండి? మీరు చాలా అలవోకగా అబద్ధం చెప్పేశారు. నా కడుపులో బిడ్డ లేదు కానీ అది విన్న వెంటనే వాళ్ల మనసుల్లో పెద్ద ఆశలు పురుడు పోసుకున్నాయి. లేని బిడ్డ పైన ఎనలేని ప్రేమను పెంచుకుంటున్నారు. వారసుడని వంశాంకుడని ఎన్నెన్నో కలలు కంటున్నారు. ఏదో ఒక రోజు ఇదంతా అబద్ధమని తెలుస్తుంది కదా. అప్పుడు నిజం తెలిసిన రోజు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధం శాశ్వతంగా ముక్కలవుతుంది. కోడలిగా వచ్చి పని మనిషిగా ఉన్న నన్ను పర్మనెంట్గా ఈ ఇంటికి దూరం చేస్తారు. నేనుండగా నిన్ను ఇంటికి దూరం ఎలా కానిస్తాను తులసి? ఎలా అంటే మీరు చేసింది తప్పు కాబట్టి. ఎలా అంటే నేను మోసేది అబద్ధం కాబట్టి. తులసి చెప్పింది కూడా నిజమే, కానీ ఎంత ఆలోచించినా అబద్ధాన్ని నిజం చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కనిష్క, ఎక్కడికో బయటికి వెళ్ళొస్తున్నట్టున్నా? అవును బామ్మ, బయటికే వెళ్ళొస్తున్నాను. నిజం బయట పెట్టే ఆయుధం తీసుకొస్తున్నాను. ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. అదే బామ్మ, ఒక అమ్మాయి ప్రెగ్నెంటా కాదా అని ఇది నిజాయితీగా చెప్పేస్తుంది. అది సరే, ఇప్పుడు దీంతో ఎవరికి పరీక్ష చేద్దామని? ఇంకెవరికి బామ్మ? ఆ తులసికే. తులసి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా. డాక్టర్ చెప్పాడు లేక డాక్టర్తో అది చెప్పించిందో ఎవరికి తెలుసు? తులసికి సిద్ధుకి ఫస్ట్ నైటే జరగలేదు కదా. మరి అలాంటప్పుడు తను ఎలా కన్సీవ్ అవుతుంది అనేదే నా అనుమానం. నువ్వన్నది కూడా నిజమే కనిష్క. డాక్టర్ చెప్పాడు కదా అని అంతా గుడ్డిగా నమ్మేస్తే ఎలా? నాకు అదే అనుమానంగా ఉంది. అయినా మనలో మనమే అనుమానపడ్డవెందుకు? ఇప్పుడే నిజమేంటో తేలుద్దాం.
ఏ తులసి ఇట్రా రైటు ఇదిగో ఇది తీసుకో తీసుకో ఏంటి బామ్మ ఇది? తీసుకో చెప్తాను. ఏంటి బామ్మ ఇది? గర్భ నిర్ధారణ పరికరం. దీన్ని తీసుకుని నువ్వు రూములోకెళ్ళి పరీక్ష చేసుకుని రా, వెళ్ళు. అంటే ఏంటి మీ ఉద్దేశం? డాక్టరే స్వయంగా టెస్ట్ చేసి తులసి ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ తొక్కలో పరికరాలు పరీక్షలు ఏంటి? మనుషులు మోసం చెయ్యొచ్చురా, కానీ మిషన్లు మోసం చెయ్యవు కదా, అందుకే ఇదంతా. అదే ఎందుకు అంటున్నా. తనకు పెళ్ళయింది, నిక్షేపం లాంటి భర్తున్నాడు, అయినా ప్రెగ్నెంట్ అంటే మీ అందరికీ ఎందుకంత అనుమానం? సిద్ధు, నువ్వు కాసేపు ఆగుతావా? తులసి, నువ్వు వెళ్ళు. లేదు బామ్మ, ఉన్న పళంగా ఇలా అంటే నేను ఎలా టెస్ట్ చేసుకోగలను? ఏ ఎందుకు చేసుకోలేవు? ఎందుకంటే టెస్ట్ చేసుకుంటే తను ప్రెగ్నెంట్ కాదు అనే నిజం బయటపడుతుంది కదా, అందుకు. ఆ ఛాన్సే లేదు. తులసి నిజంగానే ప్రెగ్నెంట్. మరి నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఒకసారి పరీక్ష చేసుకోవడానికి ఏంట్రా సమస్య? టెస్ట్ చేసుకోవడానికి తులసి ఎందుకంత కంగారు పడుతోంది? అంటే నిజంగానే ప్రెగ్నెంట్ కాదా? ఏయ్, నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావు ఇక్కడి నుంచి? వెళ్ళు, పరీక్ష చేసుకుంట్రా. ఇప్పుడు గనక తులసి టెస్ట్ చేసుకుంటే తను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది, నిజం బయటపడిపోతుంది. ఎలా? ఏం చేయాలి? ఆ టెస్ట్ కిట్లో 2 లైన్స్ వస్తే నిజంగానే ప్రెగ్నెంట్ అయినట్టు, లేదంటే గనక ప్రెగ్నెన్సీ ఫేక్ అన్నట్టు, మనందరినీ తులసి మోసం చేస్తున్నట్టు. ఏ తప్పు చేయకున్నా అందరి ముందు నేను దొంగలా నిలబడబోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ తులసి. నేను తప్పు చేసి శిక్ష నీకు వేస్తున్నాను. ఇది ప్రెగ్నెంట్ కాదని బయటపడాలి, అప్పుడు అత్తయ్య మావయ్యల మొహాలు చూడాలి. తులసి, ఇప్పుడు నీకుంటుంది.